ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించి ఆస్ట్రేలియాను నాకౌట్ చేసి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఆస్ట్రేలియాను ఇంటికి పంపి 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరి తమ కెపాసిటీ ఏంటో మరొక్కసారి చూపించింది. మొత్తానికి టీమిండియా ఆల్రౌండ్ షోతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్స్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిల్చుంది. ఈ మ్యాచ్లో టీమిండియా 265 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాపై ఛేదించింది. దీంతో ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో ఆస్ట్రేలియాపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, టీ20 ప్రపంచ కప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ కప్ ఫైనల్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రపంచంలో ఏ కెప్టెన్కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉండి ఉంటే చాలు నేనున్నాను అంటూ ఆదుకునే కోహ్లీ మరొక్కసారి ఆపద్బాంధవుడిగా మారి టీమిండియాను కష్టాల నుండి బయటపడేశాడు. చేజింగ్ అంటే చాలు సింహంలాగా, ఆట నాదే వేట నాదే అనేలాగా రెచ్చిపోయే కోహ్లీ ఈ రోజు మ్యాచ్లో కూడా పంజా విసిరి ఆస్ట్రేలియాను అస్సాం పంపించేశాడు. కింగ్ కోహ్లీ రన్ మెషిన్తో పాటు చేజింగ్ అనే లైన్ అనే బిరుదు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 237 మంది ఆటగాళ్లు చేజింగ్లో 1000కి పైగా పరుగులు సాధించారు. కానీ కోహ్లీ ఒక్కడే 60కి పైగా యావరేజ్తో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాకుండా వన్డేలలో చేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 8003 పరుగులతో కోహ్లీ 2వ స్థానంలో ఉండగా సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒత్తిడిని తట్టుకుని కోట్ల మంది ఆశలను నిజం చేయడం ఎలానో కోహ్లీ మరొక్కసారి చేసి చూపించి తనని ఎందుకు అందరూ గోట్ అంటారో మరొక్కసారి నిరూపించాడు. ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయ్యర్ ఎప్పట్లాగే మిడిల్ ఆర్డర్లో సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. అయ్యర్ అంటే నెంబర్ 4 బ్యాటర్ అనేలా బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక కేఎల్ రాహుల్పై చాలా కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో గంభీర్ అతడికి అండగా నిలిచాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసే ఒకే ఒక్కడు రాహుల్ అని చెప్పాడు. గంభీర్ నమ్మకాన్ని నిలబెడుతూ 6వ స్థానంలో బ్యాటింగ్ చేసి చివరి వరకు క్రీజులో నిలిచి 124 స్ట్రైక్ రేట్తో అదరగొట్టి నేనెప్పుడూ జట్టు మనిషినే అని మరొక్కసారి చాటి చెప్పాడు. ఈ మ్యాచ్లో కంగారు జట్టు క్యాచ్లు పట్టడంలో కంగారు పడ్డం కూడా టీమిండియాకు కలిసొచ్చింది. రోహిత్ శర్మ ఇచ్చిన 2 క్యాచ్లు నేలపాలు చేసిన ఆస్ట్రేలియన్స్ కీలక సమయంలో కోహ్లీ 51 పరుగుల వద్ద ఉన్నప్పుడు మ్యాక్స్వెల్ కోహ్లీ క్యాచ్ను నేలపాలు చేశాడు. ఇది కూడా టీమిండియాకు కలిసొచ్చింది. ఆస్ట్రేలియా కొంప ముంచింది. ఆ క్యాచ్లు పట్టి ఉంటే అప్పుడు ఇండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్లో స్మిత్ అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు సరైన అనుభవం లేకపోయినా దుబాయ్ పిచ్లపై బాగానే బౌలింగ్ చేసి టీమిండియాను టెన్షన్ పెట్టారు అనే చెప్పాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం ఏంటంటే టీమిండియా వన్డేలలో ఏకంగా 14 సార్లు వరుసగా టాస్ ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు కొత్త ఓపెనర్ కూపర్ కొన్నోల్లీకి ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడు షమీ బౌలింగ్ డకౌట్గా వెనుదిరిగాడు. కూపర్ కొన్నోల్లీ ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ అద్భుతంగా డైవ్ చేసి ఒడిసి పట్టుకున్నాడు. మొదటి వికెట్ త్వరగా పడినా మంచి ఆరంభం లభించకపోయినా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 39 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తరుణంలో స్టీవ్ స్మిత్, లబుషేన్ ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా భారత స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొని 56 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం టీమిండియాను బాగా విసిగించింది, టెన్షన్ పెట్టింది. అయితే 29 పరుగులు చేశాక జడేజా బౌలింగ్లో లబుషేన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీష్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో స్టీవ్ స్మిత్ మాత్రం అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టి టీమిండియా బౌలర్లకు అగ్ని పరీక్ష పెట్టాడు. రోహిత్ శర్మ ఎంతమంది బౌలర్లను మార్చినా స్టీవ్ స్మిత్ పట్టుదల ముందు పని చేయలేదు. చూస్తుండగానే స్మిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు దూసుకెళ్లాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినా స్మిత్ వారిని ధీటుగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. ఇంగ్లీష్ అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన అలెక్స్ క్యారీ మంచి బ్యాటింగ్తో స్మిత్కు అండగా నిలిచాడు. దీంతో స్కోరు వేగం అందుకుంది. ఇద్దరూ కలిసి 5వ వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత
73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమీ బౌలింగ్లో స్మిత్ క్లీన్ బౌల్డ్ అవడంతో ఇండియా కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ 7 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అలెక్స్ క్యారీ మాత్రం చివర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 61 పరుగులు సాధించాడు. అలెక్స్ క్యారీని త్వరగా అవుట్ చేయడంలో టీమిండియా కొద్దిగా వెనుకబడింది. దీనికి తోడు ఆస్ట్రేలియా టైలెండర్లు డ్వార్షియస్ 19 పరుగులు, జంపా 7 పరుగులు, నాథన్ ఎల్లిస్ 10 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్ల వద్ద అవుట్ అయ్యి 264 పరుగులు చేసింది. ఇండియా బౌలర్స్లో షమి 3 వికెట్లు, వరుణ్ జడేజా చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ 3 వికెట్లు తీయడమే కాకుండా మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను బాగా కట్టడి చేశారు. మిగిలిన బౌలర్స్లో హార్దిక్, అక్సర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా ఈ రోజు మ్యాచ్లో ఓవర్కు సగటున 7కు పైగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం నుండే కష్టాలు మొదలయ్యాయి. గత మ్యాచ్లో నిరాశపరిచిన గిల్ ఈ మ్యాచ్లో కూడా కేవలం 8 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్లో 2 లైఫ్లు వచ్చాయి. ఆసీస్ ఆటగాళ్లు 2 సార్లు రోహిత్ ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశారు. ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయిన రోహిత్ శర్మ 28 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో రోహిత్ ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో వన్డే ఐసీసీ టోర్నమెంట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. 65 సిక్సర్లతో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీ, అయ్యర్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్లను జాగ్రత్తగా ఆడుతూ అదే సమయంలో రన్ రేట్ పడిపోకుండా స్ట్రైక్ రొటేట్ చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు ఇంత అద్భుతంగా ఆడుతుంటే అభిమానుల్లో ఇండియా గెలుపుపై ఆశలు నెమ్మదిగా చిగురించాయి. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 91 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాను ఆదుకున్నారు. ఈ జోడీ దూకుడు సాఫీగా సాగిపోతున్న తరుణంలో అర్ధ సెంచరీకి చేరువైన అయ్యర్ జంపా బౌలింగ్లో 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ, అక్సర్ కూడా బాగానే ఆడి 4వ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే స్మిత్ తెలివిగా బౌలింగ్ చేయడంతో అక్షర్ పటేల్ 27 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మ్యాచ్ కొద్దిగా రసకందాయంలో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కోహ్లీకి అండగా ఉంటూనే దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం మంచి బ్యాటింగ్తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపుగా దూసుకెళ్లాడు. ఇక కోహ్లీ సెంచరీ ఖాయమని అనుకుంటున్న తరుణంలో 84 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అవడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక చివర్లో హార్దిక్ కొద్దిసేపు పూర్తిగా డిఫెన్స్ ఆడి స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఆరంభంలో కొద్దిగా టెన్షన్ పెట్టినా ఆ తర్వాత సిక్సర్లతో విరుచుకుపడి 28 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ మాత్రం సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచి సిక్సర్తో ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ కేవలం 34 బంతుల్లోనే 42 పరుగులు చేసి అదరగొట్టడం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, జంపా చెరొక 2 వికెట్లు పడగొట్టగా కూపర్, డ్వార్షియస్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతో ఫైనల్కు చేరగా ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.